హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్. బేసికల్గా కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని జావా స్క్రిప్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఈరోజు క్లాస్. సో జనరల్గా మనం జావా స్క్రిప్ట్లో సి లాంగ్వేజ్లో ఎలా అయితే మనం ఇంప్లిమెంట్ చేస్తామో అలానే ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఈరోజు మన టాపిక్ ఫోల్డర్ ఏంటంటే ల్యాబ్ 8 కింద తీసుకుందాం. ఈ ల్యాబ్ 8లో మనం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టాపిక్ నేను డైలీ చెప్తున్నాను క్లాస్కి నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా నచ్చకపోతే కామెంట్ చేయండి. ఆ కామెంట్కి తగ్గట్టుగా నా వీడియోస్లో కంటెంట్ని చేంజ్ చేసుకుంటాను. సో మీకు ఫస్ట్ బేసికల్గా ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 to 20 రియల్ టైమ్ సినారియోస్ మీద నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో కాబట్టి వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దండి. మీకు ఈ జావా స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయేటప్పటికి ఆల్రెడీ నేను HTML, CSS కూడా సిరీస్ పెట్టాను. వాటిని నేను బిగినింగ్లో కార్డ్స్ పెడతాను. అవి ఎవరన్నా లెర్న్ చేయని వాళ్ళు ఉంటే వాటిని కూడా లెర్న్ చేయండి. లెర్న్ చేస్తే మీకు కంప్లీట్గా HTML, CSS, జావా స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్సైట్ని ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు. సో దీని తర్వాత నేను పైథాన్ ఫుల్ స్టాక్ స్టార్ట్ అయింది. అట్ ది ప్యారలల్గా రియాక్ట్ ఫుల్ స్టాక్ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే రెండింటికి కామన్ ఫ్రంట్ ఎండ్ అనేది HTML, CSS, జావా స్క్రిప్ట్ కాబట్టి ఈ మూడు స్టార్ట్ చేశాను. సో లెట్స్ వి టేక్ వన్ index.js ఫైల్. టుడే మన టాపిక్ ఏంది, కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్లో 3 టైప్స్ ఉంటాయి: బ్రాంచింగ్, లూపింగ్, జంపింగ్. సో ఫస్ట్ బ్రాంచింగ్ చూద్దాము. ఇవన్నీ మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్లో మిగతా లాంగ్వేజ్లో వచ్చినవే ఉంటాయి, బట్ ఒకసారి వింటే మీకు వార్మప్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. జావా స్క్రిప్ట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఎలా చేయగలుగుతాం ఏంటనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో మనకి సింటాక్స్ ఏంటంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా, సో నేను ఆల్రెడీ సింటాక్స్ కూడా ఇక్కడే రాస్తాను. ఇఫ్ కండిషన్ సాటిస్ఫైడ్ అయితే దెన్ ఇఫ్ బ్రాంచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఎల్స్ కండిషన్ సాటిస్ఫైడ్ కాకపోతే then else branch of the statement should be executed. Ultimately, any one branch of the statement should be executed. Ultimate any one branch of the statements executed. ఎందుకంటే సాటిస్ఫైడ్ అయితే ఇఫ్ బ్రాంచ్లోకి వెళ్ళింది, సాటిస్ఫైడ్ కాకపోతే ఎల్స్ బ్రాంచ్లోకి వెళ్ళింది. దీనికి ఈక్వలెంట్ ఫంక్షనే మనం వాడేది టెరినరీ ఆపరేటర్ కూడా వాడుకోవచ్చు. టెరినరీ ఆపరేటర్ అయితే టెరినరీ ఆపరేటర్ అనేది ఒక సింగిల్ లైన్ ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు ఉపయోగపడుద్ది, కానీ ఆ ఇఫ్ కండిషన్లో మల్టిపుల్ మ్యాథమెటికల్ అప్రోచెస్ ఏమన్నా ఉన్నా, ఎల్స్లో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమన్నా మ్యాథమెటికల్ అప్రోచ్ ఉన్నా మనకు ఉపయోగపడదు. టెరినరీ అనేది సింపుల్ వాటి కోసమే ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనం ఆల్రెడీ టెరినరీ గురించి ముందు ఆపరేటర్స్ అప్పుడు చెప్పుకున్నాము. సో కాబట్టి ఇప్పుడు ఇఫ్ ఎల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఇఫ్ కండిషన్ మీద ఒక చిన్న లాజిక్ రాద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైక్ స్కోర్ డక్అవుట్ అయ్యాడా, స్కోర్ చేశాడా అని చెప్పాలి. ఒక ప్లేయర్ నేమ్ తీసుకుందాం. లెట్ ప్లేయర్ నేమ్ తీసుకుందాం. ప్లేయర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ రోహిత్. ఎందుకని మనం కాన్స్టెంట్గా రాస్తున్నామంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, జావా స్క్రిప్ట్లో డామ్ లేకుండా మనం డైరెక్ట్గా ఇన్పుట్స్ రీడ్ చేయలేము కాబట్టి ఇలానే తీసుకోవాలి. సో స్కోర్ ఈక్వల్. అదే మీరు JSBలో వాడేటప్పుడు అయితే ప్రాంప్ట్ వాడచ్చు, ఎందుకంటే అది బ్రౌజర్లో పనిచేసింది కాబట్టి. ఇక్కడ వాడితే పని చేసింది అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ స్కోర్ వచ్చేసేటట్టుకి నేను 100 తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కోర్ అనేది నేను డైనమిక్గా రీడ్ చేద్దాం అనుకుందాం. బ్రౌజర్లో వాడకుండా Node.js-తోనే డైనమిక్గా తీసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ స్కోర్ కామా బై డిఫాల్ట్ 0 ఇచ్చేద్దాం. ఓకే, లెట్స్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. వాట్ విల్ బి గోయింగ్ ఆన్. సో ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ మనకి ఏమొచ్చింది కింద చూడండి. సో ఏమొచ్చింది ఇక్కడ, ప్రాంప్ట్ అనేది పనిచేయదని చెప్పింది. ఎప్పుడు కూడా Node.js అనేది బ్యాక్ ఎండ్కి ప్లస్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికే పనిచేసింది, కానీ బ్రౌజర్ బేస్డ్ కమాండ్స్ ఇదేంది విండో.ప్రాంప్ట్
విండో డాట్ అలర్ట్ ఇవన్నీ బామ్ ఆబ్జెక్ట్స్, బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. ఇదే కోడ్ని తీసుకెళ్ళి మీరు ఎగ్జాక్ట్లీ జేఎస్ బిన్లో వేస్తే ఆటోమేటిక్ ఇట్ షుడ్ బి వర్క్స్. ఎందుకని జేఎస్ బిన్ అనేది ఒక బ్రౌజర్ బేస్డ్లో రన్ అవుతున్న ఒక జావా స్క్రిప్ట్ కంపైలర్ కాబట్టి అక్కడ పనిచేసేది. మీకు క్లారిటీ చూపిస్తాను నేను, ఎందుకంటే మళ్ళీ క్రాస్ చేయొచ్చు కొంతమంది, అక్కడ ఎందుకు పనిచేయదు ఇక్కడ ఎందుకు. నోట్ జేఎస్ అనేది ఇట్స్ ప్యూర్లీ బ్యాక్ అండ్ పర్పస్ కన్సోల్ బేస్డ్ ఎగ్జిక్యూట్ అయ్యే ఒక V8 క్రోమ్ ఇంజిన్తో రన్ అయ్యింది. అటువంటప్పుడు బ్రౌజర్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ పనిచేయవు. బ్రౌజర్ ఆబ్జెక్ట్స్ పనిచేయాలి అంటే కంపల్సరీ మీరు జేఎస్ బిన్లో కనుక అదే కోడ్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ స్కోర్ని మనం కింద ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్కోర్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. దెన్ ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్. రన్ చేయగలే మనకు ప్రాంప్ట్ వచ్చింది. ఇక్కడ నేను 100 ఇచ్చాను, ఓకే ఇచ్చేసాను, 100 ప్రింట్ అయింది. బట్ దిస్ కోడ్ విల్ నాట్ బి వర్క్స్ ఆన్ ద నోట్ జేఎస్. ఎందుకనంటే ఇది కన్సోల్ బేస్డ్లో రన్ అవుతున్న ప్రోగ్రామ్స్, సర్వర్ బేస్డ్లో. ఇవి బ్రౌజర్ని బేస్ చేసుకొని రన్ అవ్వట్లేదు కాబట్టి ఈ బ్రౌజర్లో పనిచేసే ప్రాంప్ట్ కానీ, ఇన్పుట్ కానీ, అలర్ట్ కానీ, ఈ ప్రోటోటైప్ మెథడ్స్ ఏవి కూడా ఎగ్జిక్యూట్ కావు. సో కాబట్టి మనం ఇన్పుట్ తీసుకోవాలంటే వీ షుడ్ టేక్ ఇన్పుట్ డైరెక్ట్లీ. ఓకే, నేను ఇప్పుడు స్కోర్ 100 తీసుకున్నా. ఇప్పుడు నేను చిన్న కండిషన్ చెక్ చేస్తున్నా. ఇఫ్ స్కోర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు అతను ఏమవ్వాలంటే మనకు ఒక చిన్న మెసేజ్ ప్రింట్ అవ్వాలి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, మనం టెంప్లెట్ లెటర్స్ వాడదాం, బ్యాక్ టిక్ వాడుకుందాం. సో ఇక్కడ నేనేమో వాడి ప్లేయర్ నేమ్ కావాలి. డాలర్ బ్రాకెట్ ప్లేయర్ నేమ్ ఇక్కడ స్పేస్ ఇచ్చి ప్లేడ్ స్కోర్ ఈజ్ అని చెప్పిన పెట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ స్కోర్ కావాలి నాకు మళ్ళీ డాలర్ స్కోర్. అంటే జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ని మనం ఒక లెటరల్ స్ట్రింగ్లో వర్క్ చేయాలంటే మనం ఈ టెంప్లెట్ లెటర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీన్ని. కానీ మళ్ళీ మీకు మనం వర్క్ చేసేటప్పుడల్లా వాటిని వాడటం చెప్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే స్కోర్ని మనం ఇక్కడ తీసుకొచ్చి ప్రింట్ చేసేద్దాం. సో ప్లేడ్ స్కోర్ ఈజ్ డక్ అవుట్. ఎందుకని 0 వచ్చింది కాబట్టి డక్ అవుట్. సో హీ గాట్ సమ్ స్కోర్. He played well. Some message పెట్టుకున్నాం, WLL. That's fine. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనం ఇచ్చిన స్కోర్ 0 అయితేనేమో డక్అవుట్ అయింది, లేకపోతే ఈ ప్లేడ్ వెల్ అయింది. దీని ఇంకా డెప్త్ లాజిక్ మనం నెక్స్టెడ్ స్టేట్మెంట్స్లో రాద్దాం. ఇక్కడ ఈ స్కోర్ ఈక్వల్ టు 0 అని పెట్టాం. ఇక్కడ ఏమంటుంది, స్కోర్ ఈజ్ నాట్ డిఫైన్ అంటుంది. పైన మనం ఇంకా కామెంట్ తీయలేదు అనుకుంటా. ఐ థింక్ వీఆర్ నాట్ రిమూవ్ ద కామెంట్. అట్ ది సేమ్ టైం ఇక్కడ ట్రిపుల్ ఈక్వల్ పెట్టండి. ఎందుకనంటే దీని యొక్క డేటా టైప్ తోటి మ్యాచ్ అయ్యేటట్టు చెక్ చేయమని అర్థం. అంటే స్కోర్ అనేది ఏంటిది, ఇంటీజర్. 0 అనేది ఏంటిది, డైరెక్ట్ నెంబర్. సో కాబట్టి విత్ డేటా టైప్తో సహా చెక్ చేసుకోండి. నౌ ఇట్స్ వర్కింగ్. కిందకి వచ్చేసేయండి. ఏమంటుంది ఇక్కడ ఇంకా మనకి ప్రాబ్లం ఏం చెప్తుందండి, స్కోర్ ఈజ్ నాట్ డిఫైన్డ్, మేబీ స్పెల్ మిస్టేక్. దిస్ ఈజ్ ద స్కోర్. వీ కెన్ కాపీ అండ్ పేస్ట్ దిస్ లొకేషన్ and some more location where you are using this location at this location. Now we can execute. It should be executed. That's no doubt at all. Let's come back. Yes, Rohit played score. He played well. So ide score manamu if you are given the score is 0 idam. We can run. Rohit played score is 0 is duck out. సో దిస్ ఈజ్ ద సింపుల్గా మనం ఇఫ్ ఎల్స్లో రాయాలంటే ఇలా రాస్తాం. ఓకే, సో దీన్ని మీరు నోట్స్ రాసుకోండి. నేను అవన్నీ కూడా గిట్ హబ్లో పెడతాను, వాటిని చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే లెటర్స్ కాపీ ఇదే కాపీ చేసుకుందాము. ఇంకొక ఫైల్ తీసుకుందాము, దాని పేరు index1.js అని చెప్పిన ఫైల్ పెడతాం. ఓకే, లెట్స్ పేస్ట్ ఇట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే వీఆర్ యూజింగ్ ద మల్టిపుల్ లాజిక్స్ వాడాలి. అప్పుడు ప్రతి లాజిక్లో ఈ కన్సోల్ స్క్రీన్ అనేది నేను ప్రింట్ చేయకుండా నేనేం చేయాలనుకుంటున్నానంటే బయట ఒక రిజల్ట్ అనే వేరియబుల్ని జనరేట్ చేసుకొని ఆ రిజల్ట్ని జనరేట్ అయిన తర్వాత చివర్లో నేను కన్సోల్ లాగ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిజల్ట్ అని ప్రింట్ చేయాలి. మరి హౌ యూ కెన్ జనరేట్ ద రిజల్ట్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదంతా డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రిజల్ట్లో నాకు ఏమేమి కావాలి, ఫస్ట్ ముందుగానే నేను ఫార్మేషన్ చేసేసుకుంటున్నా. ఎలా ఫార్మేషన్ చేస్తానంటే ఐ గో విత్ బ్యాక్ టిక్స్. ఫస్ట్
ప్లేయర్ నేమ్ కావాలి. సో డాలర్ ప్లేయర్ నేమ్ played score is dollar that score. ఆ తర్వాత he got a rank is అని చెప్పని పెట్టి అంతటితో ఆపేశాను. దట్స్ ఆల్. ఎందుకంటే ఆ ర్యాంక్ని నేను అటాచ్ చేస్తాను అనమాట. సో ఈ ర్యాంక్ ఎక్కడ ఉంటుందో మనకి ఈ రిజల్ట్కి యాడ్ అవ్వాలి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ అంటే కన్కాటనేషన్ చేస్తున్నాను, ప్లస్ అని చెప్పని పెట్టి ఇక్కడ ఏ రిజల్ట్ అయితే వస్తుందో ఆ రిజల్ట్ యాడ్ చేస్తాను. ద కౌంట్. దట్స్ సింపుల్. ఇదే దాన్ని ప్రతి దాంట్లో మార్చుకుంటాం మనం. లెస్ట్ కాపీ దిస్. రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ అని వేస్తున్నాం. కాపీ. ఫస్ట్ కండిషన్ డక్ అవుట్ కాదా. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఎల్స్ ఇఫ్ నెక్స్ట్ ఇఫ్ రాస్తున్నాం. ఇప్పుడు స్కోర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ స్కోర్ ఈజ్ లెస్ దెన్ 50 కంటే తక్కువ పాస్ అయ్యాడు, కొట్టాడు ర్యాంక్. సో అప్పుడు రిజల్ట్ ఏం చెప్పాలి? బిలో 50 అని రాసుకున్నాం. తర్వాత మళ్ళీ ఎక్వెల్స్ కావాలి. జస్ట్ లైక్ ఐ కాపీ దిస్. దీన్ని కాపీ చేసేసి ఇక్కడ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 50 కొడితే ఎగ్జాక్ట్లీ 50 కొట్టాడు అనుకో, అప్పుడు 50 అని చెప్పని పెట్టాను. ఓకే, 50 స్కోర్ చేశాడు అంటారు. సో అలా కాదు, 50 కంటే అబోవ్ కొట్టాడు అండ్ 100 కంటే తక్కువ కొట్టాడు అనుకున్నాం. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ స్కోర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ 50 అండ్ 2% స్కోర్ లెస్ దెన్ 100. సో ఇప్పుడు ఏం చేస్తాము? స్కోర్ అబోవ్ 50, అబోవ్ స్పేస్ అబోవ్ 50 అండ్ బిలో 100 కంటే తక్కువ కొట్టాడు అని చెప్పేస్తున్నాం. లెట్స్ కాపీ దిస్. మళ్ళీ దాన్ని పేస్ట్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఈసారి 100 కొట్టుంటే, అంటే మనం అన్ని పాసిబిలిటీస్ చెక్ చేయాలి ఇక్కడ. సో 100 కొట్టుంటే ఏం చేస్తాము? సెంచరీ అని రాస్తాం. సెంచరీ. ఈ గాట్ సెంచరీ. దట్స్ ఫైన్. నెక్స్ట్ 100 కంటే ఎక్కువ కొట్టాడు కానీ 150 బిలో కొట్టాడు. సో కాబట్టి ఇక్కడ ఏం వాడాలి మనం? లాజిక్ గ్రేటర్ దెన్ 100 అండ్ స్కోర్ ఈజ్ లెస్ దెన్ 150. సో కాబట్టి అబోవ్ సెంచరీ బిలో 1.5 సెంచరీ. 1.5 సెంచరీ కంటే తక్కువ కొట్టాడు, బిలో 1.5 సెంచరీ. సో ఒకవేళ ఎగ్జాక్ట్లీ 150 కొట్టాడు అనుకుందాం, 150 కొట్టాడు అనుకుందాం, అప్పుడు ఎలా రాయాలి? ఈజ్ ఈక్వల్ టు 150. సో 1.5 century. That's 1.5 century, not below. Exactly 1.5 century. That's fine. And what about the next? More than 150 kottadu, below 200 kottadu, like anukunnam. So greater than 150 and we can write score. Manam em chestunnamo? Maximum possibilities chustunnam. So ikkada em cheyali? Above 1.5 century and below double century అని రాసేసుకుందాం. దట్స్ ఫైన్. నెక్స్ట్ దీన్నే కాపీ చేసుకుందాం. సో వాట్ ఎగ్జాక్ట్ 200 కొడితే, ఇన్ కేస్ ఇఫ్ యూ గాట్ 200 మార్క్స్, దెన్ వాట్ అబౌట్ ద నెక్స్ట్? వీ కెన్ గివ్ ద ట్రిపుల్ ఈక్వల్ టు డబల్ సెంచరీ. ఓన్లీ బిలో తీసేసి ఇంతవరకు తీసేస్తే డబుల్ సెంచరీ. సో ఒకవేళ 200 కంటే ఎక్కువ కొట్టాడు, సో అబౌవ్ డబుల్ సెంచరీ. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇంతకంటే ఎక్కువ కొట్టేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, సో మనకి ఏం చేద్దాం? అబౌవ్ డబుల్ సెంచరీ అని పెట్టేసి ఇంతటి రాయాలి. ఇంకా రాయాలంటే మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇవన్నీ హైరార్చికల్గా వచ్చినాయి బ్రాకెట్స్. వాటిని అడ్జస్ట్ చేయడానికి రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ ద డాక్యుమెంట్ అంటే సింపుల్ ఫార్మాట్లో అది మొత్తం కట్ చేసేసి బ్రాకెట్స్ అన్ని నీట్గా అలైన్ చేసేసి సింగిల్ లైన్ ఫార్మాట్లో బయటకు వచ్చిన తర్వాత రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాం. వెరీ సింపుల్. అప్పుడు మనం ప్రతిసారి కన్సోల్ లాగా రాయకుండా ఒకే చోట కన్సోల్ లాగా రాసి రిజల్ట్ ప్రింట్ చేసేసుకున్నాం. దిస్ ఈజ్ ద నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. కింద మనకి రిజల్ట్ ఏమొచ్చింది? స్కోర్ ఈజ్ ద కోడ్ బికాస్ ఆఫ్ వీఆర్ గివింగ్ ద 0. ఇక్కడ నేను 0 తీసేసి ఐ గివ్ ద 49 ఇస్తున్నాను. దెన్ ఐ క్లియర్ ద రిజల్ట్. అక్కడ క్లియర్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ బిలో 50 అని వచ్చింది. సో బిలో 50 అని ప్రింట్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటి? రిజల్ట్ అనేది ఏదో తప్పని చెప్తుంది మనకి. సో వేరియబుల్ నేమ్ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ రిజల్ట్ అనేది మనం ఎక్కడ డిక్లరేషన్ చేయలేదు. అవుట్ ఆఫ్ ది స్కోప్లో వాటిని వాడలేకపోతున్నాం.
అందుకని వేర్ అని డిఫైన్ చేస్తే వీ కెన్ యూజ్ ద గ్లోబల్లీ. సో కాబట్టి ఇప్పుడు మనం ఈ స్పెల్స్ కూడా ఒకసారి అన్నిటికీ చెక్ చేద్దాము. సమ్వేర్ స్పెల్ మిస్టేక్స్ పడ్డవి, ఆ రిజల్ట్ అనేవన్నీ కూడా స్పెల్లింగ్ తప్పు పడ్డాయి. సో వాటిని మనం పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకి హింట్ ఇస్తుంది, ఆ రిజల్ట్ దగ్గర చిన్న డాటెడ్గా కనపడుతుంది, అంటే సంథింగ్ స్పెల్ ఈజ్ మిస్టేక్. సో వీ కెన్ కరెక్ట్ దట్ స్పెల్ మిస్టేక్స్. ఎప్పుడు కూడా స్పెల్ మిస్టేక్స్ ఉన్నా కూడా ఎగ్జిక్యూట్ కావు. సో దట్స్ ఫైన్. నౌ వీ కెన్ క్లియర్ ద console log and execute. Now it's printed Rohit played score 49. He got rank is the below 50. So ఇప్పుడు నేను 50 exactly 50 ఇస్తాను. I give the 50, then I execute. It should be written, ఏమొచ్చింది చూడండి ఇక్కడ 50, he got 50. So in case I give the 99, then what about that below century? సో ఇక్కడ క్లియర్ చేసుకుందాం. అవుట్పుట్ ఎమ్మడే రెస్పాన్స్ అయితే మనకి బిలో 100. సో లేదు, నేను ఇక్కడ ఎగ్జాక్ట్లీ 100 ఇచ్చాను. 100 ఇచ్చి నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దెన్ ఈ ప్లేడ్ 100, హీ గాట్ ర్యాంక్ ఇస్ సెంచరీ. సో ఇన్ కేస్ ఎగ్జాక్ట్లీ ఈ 149 ఇచ్చామనుకోండి, దెన్ వాట్ విల్ బికమ్స్ అబౌవ్ ద సెంచరీ అండ్ బిలో ద హాఫ్ సెంచరీ. సో ఎగ్జాక్ట్లీ 150 ఇచ్చామనుకోండి, హీ గాట్ 1.5 సెంచరీ. సో ఓకే, హీ గాట్ 1.5 సెంచరీ. లేదు 199 ఇచ్చామనుకోండి, బిలో డబుల్ సెంచరీ అండ్ అబౌవ్ ద 1.5 సెంచరీ. He got rank is above the 1.5 century and below the double century. In case if you are given the 200, then it returns Rohit played score is 200 and got rank is the double century. That's fine. Okay. So inka 200 kante manam enta extra ichina gaani what will be written? So above double century. Manam antavarike logic ni break chesam kabatti. So that is the if else statement lo nested ela vaadtam anedi rasamu. Deen tarvata part manaki endante వైల్ లూప్ ఎలా వాడతాం. జనరల్గా వైల్ లూప్ ఎలా వాడతామంటే జనరల్గా ఐటరేషన్ పర్పస్ వాడుతుంటాం, కండిషన్ బేస్డ్గా వాడుతుంటాం. సో ఫస్ట్ మనం ఇంకొక ఫైల్ తీసుకుందాం, దాని పేరు index2.js అని పెట్టుకుందాం. ఇక్కడ సింపుల్గా ఒక మల్టిపుల్ టేబుల్ ప్రోగ్రామ్ రాద్దాం ఫర్ లూప్ వైల్ లూప్ ఉపయోగించి. ఆ తర్వాత లేదంటే వైల్లో మనం ఏం చేద్దామంటే ద గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్, ద గివెన్ నెంబర్ ప్రైమ్ ఆర్ నాట్ అనేది చెక్ చేద్దాం. ఓకే, ద గివెన్ నెంబర్ ప్రైమ్ ఆర్ నాట్. సో ఫస్ట్ ప్రైమ్ ఆర్ నాట్ అంటే మనకి లెట్ n ఈక్వల్ టు, మనం లెట్ n ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏదో 7 తీసుకున్నాం, అది ప్రైమా కాదా చెక్ చేయాలి యూజింగ్ ద వైల్. ఫస్ట్ i ఒకటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, లెట్ i ఈక్వల్ టు 1. దెన్ లెట్ కౌంట్ అనేది కూడా కావాలి. ఎందుకని ప్రైమ్ నెంబర్ ఎప్పుడు కూడా 1 చేత ఇట్ సెల్ఫ్ చేత భాగారించబడే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం కాబట్టి వీ టేక్ ద కౌంట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వైల్ లూప్ ఏం చేస్తానంటే వైల్ i వాల్యూ nకి సమానమైందా తిరగమని చెప్తున్నాం. అంటే ఎవ్రీ నెంబర్ని డివిజిబుల్ చేస్తుందా లేదా అని చెక్ చేయాలి నేను ఇక్కడ. సో కాబట్టి ఇఫ్ కండిషన్ ఏం చేస్తానంటే ఇఫ్ i పర్సంటేజ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, సో ఇక్కడ n% ఈక్వల్ టు అయినప్పుడే, నిశ్శేషముగా భాగారించబడినప్పుడే మనం కౌంట్ ప్లస్ చేసుకుంటాం. రిమైనింగ్ ఆల్వేస్ i షుడ్ బి ఇంక్రిమెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ i వాల్యూ nకి సమానమైన దాకా తిరిగేస్తుందో బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ మనం ఏం రాయాలి, ప్రైమ్ నెంబర్ లేకపోతే నాట్ ప్రైమ్ అని రాయాలి. దీనికోసం మనం ఇఫ్ ఎల్స్ వాడకుండా డైరెక్ట్గా టెర్నరీ ఆపరేటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక లెట్ రిజల్ట్, లేకపోతే డైరెక్ట్గా మనం టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి రాసేసి కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే క్వశ్చన్ మార్క్ వాట్ విల్ నీడ్ ఆఫ్ టు ప్రింట్ డబుల్ కొటేషన్లో ప్రైమ్ అంటే ప్రైమ్ అని రాస్తాం. ఎల్స్ కాకపోతే డబుల్ కొటేషన్లో నాట్ ప్రైమ్ అని రాస్తాం. దట్ సింపుల్. సో మనం ఇఫ్ ఎల్స్ వాడకుండా సింపుల్ టెర్నరీ ఆపరేటర్ ఉపయోగించి రాస్తాం. ఒకసారి ఫార్మాట్ డాక్యుమెంట్ చేస్తే నీట్గా సర్దేసుకుంటుంది. నౌ వీ కెన్ ఇంక్రీజ్ ద క్లియర్ ద స్క్రీన్ దెన్ ఎగ్జిక్యూట్. వాట్ అబౌట్ దట్? ఇట్స్ ఎ ప్రైమ్. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ గివెన్ ద 8 ఇస్తే ఇట్స్ నాట్ ఎ ప్రైమ్. ఎందుకని 2 చేత భాగారించింది, లేకపోతే 4 చేత భాగారించింది. సో కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ భాగారిస్తుంది కాబట్టి
ఇట్స్ నాట్ ఎ ప్రైమ్ అంటది. మనకి ఎన్ని కౌంట్ ప్రింట్ అయింది కూడా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనం దాని కౌంట్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. కౌంట్ ప్లస్ ఆ తర్వాత ఈ రిజల్ట్ మనకు రావాలి కాబట్టి దీన్ని మొత్తాన్ని కలిపి ఎన్ని కౌంట్ అయిందనే దాన్ని కూడా ఒక బ్రాకెట్లో పెట్టేసేసి ఇక్కడ క్లియర్ చేసేద్దాం. దెన్ వీ కెన్ ఎగ్జిక్యూట్. ఇక్కడ ఏమొచ్చింది మనకి 4 నాట్ ప్రైమ్. ఇక్కడ 4 నాట్ ప్రైమ్ అనేది మనకు కొద్దిగా మధ్యలో గ్యాప్ రావాలనుకుంటే వీ కెన్ కన్కార్డినేషన్ ప్లస్ ఆల్సో ఇక్కడ క్లియర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. కౌంట్ 4 వచ్చింది, నాట్ ఎ ప్రైమ్ నెంబర్. ఇట్స్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. 4 అనేది ఏంది? కౌంట్ ఈజ్. సో కౌంట్ ఈజ్ అనేది కూడా మనం రాద్దాం ఇక్కడ. సో బ్రాకెట్స్లో కౌంట్ ఈజ్ అని పెట్టి దానికి కౌంట్ పెట్టి ప్రైమ్ నెంబర్ కాదని చెప్పడం అనమాట. సో ఆ నెంబర్ కూడా మనం ప్రింట్ చేసి చూపించాలి అనుకుంటే ఇక్కడ ఎన్ అనేది మనం పెట్టేసి ఇక్కడ ఎన్ అనేది పెట్టి మళ్ళీ ప్లస్ పెట్టేసి డబుల్ కొటేషన్స్లో ఇంకొక స్పేస్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ దీని ముందు కూడా మనం ఎన్కి ముందు కూడా కన్కార్డినేషన్ వాడచ్చు. జస్ట్ స్ట్రింగ్ ఫార్మేషన్. జస్ట్ వీ కెన్ ఎగ్జిక్యూట్ దిస్. క్లియర్ చేయండి అండ్ ఎగ్జిక్యూట్ చేయండి. కౌంట్ ఈజ్ 4, 8 నాట్ ప్రైమ్. 8 నాట్ ప్రైమ్. ఇన్ కేస్ మనం 13 తీసుకున్నాం, ఇట్ షుడ్ బి ఎ ప్రైమ్. అప్పుడు కౌంట్ ఏమొస్తుంది మనకి? కౌంట్ షుడ్ బి 0. సో కాబట్టి కౌంట్ ఈజ్ 2 టైమ్స్ మల్టిప్లికేషన్ అయింది. 13 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. సో దీన్నే ఇంకొక లాజిక్తో కూడా చేయొచ్చు. అది ఏందో చెప్తాను చూడండి. I 2 నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ లెస్ దెన్ వరకే చెక్ చేయాలి. అప్పుడు కౌంట్ మనకి 2 కాదు రావాల్సిందే. కౌంట్ షుడ్ ఆల్వేస్ 0 అయితేనే ప్రైమ్ నెంబరు. ఎందుకని 1 అనేది ఇట్ సెల్ఫ్ అనేది మనం తీసేసాం కాబట్టి 0 అనేది ప్రైమ్ నెంబర్ అంటే 0 కౌంట్సే జరగాలి. ఇప్పుడు 0, 13 ఈజ్ ప్రైమ్. సో నేను ఇప్పుడు 7 ఇచ్చాను అనుకో, 7 కూడా 0నే వస్తుంది దాని కౌంట్. ఇట్ షుడ్ బి అందుకే 19 తీసుకున్నాం. దట్ ఆల్సో షుడ్ బి కౌంట్ ఈజ్ ద 0. చూడండి 0 అండ్ 19 ప్రైమ్. ఇన్ కేస్ మనం 18 తీసుకున్నాం అనుకో, అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డివిజిబుల్స్ ఎన్ని అనేది వస్తుంది ఇన్ బిట్వీన్, దెన్ ఈజ్ నాట్ ప్రైమ్ అని చెప్పి వస్తుంది. సో ఇలా మనం వైల్ ఉపయోగించి ప్రైమా కాదనేది బేసిక్గా 2 లాజిక్స్ ఉపయోగించేయచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఇక్కడ 1 పెడుతున్నాము, ఇక్కడ 2 పెట్టినప్పుడు లెస్ దెన్ పెడుతున్నాం. వెరీ సింపుల్. సెల్ఫ్ చేత దాని చేత భాగారించబడకుండా కౌంట్ చేస్తే 0 రావాలి. సెల్ఫ్ చేత దాని చేత భాగారించబడితే కౌంట్ 2 రావాలి. అంటే 2 టైమ్స్ డివిజిబుల్ కావాలి అని అర్థం అనమాట. దిస్ ఈజ్ ద వైల్ లూప్ ఉపయోగించి మనం ప్రైమ్ నెంబర్స్ కనుక్కునే సిస్టమ్. సో నెక్స్ట్ ఫర్ లూప్ ఉపయోగించి మనం ఏం చేద్దామంటే ఒక చిన్న మల్టిపుల్ టేబుల్ ప్రోగ్రామ్ రాద్దాం. ఇండెక్స్ లేదనుకోండి, దీన్నే మనం ఫర్ లూప్ ఉపయోగించి ఇండెక్స్ 3.js అంటే పొద్దుగులు మనం మల్టిపుల్ టేబుల్ ప్రోగ్రామ్ అనే కంటే ఈ ప్రోగ్రామ్ని మనం కాపీ చేసుకొని n నెంబర్స్కి ప్రైమ్ నెంబరా కాదని ప్రింట్ అయ్యే ప్రోగ్రామ్ మనం రాయాలనుకుంటున్నాం. ఓకే, n నెంబర్స్కి. సో ఇక్కడ ఫర్ లూప్ రాశాను. ఇప్పుడు కన్సోల్ లాగ్ కొద్దిగా మార్చేస్తాను నేను. ఐ డోంట్ రైట్ ఆఫ్ దిస్ స్టైల్ ఆఫ్ కన్సోల్ లాగ్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇఫ్ కండిషనే రాసుకుంటా. ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ నాకేంది అన్ని ప్రైమ్ నెంబర్సే ప్రింట్ అవ్వాలి కాబట్టి నాకు ఎల్స్ అనే పార్ట్ నాకు ఇక్కడ అవసరం లేదు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నెంబర్ ఏదైతే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను n అనేది ప్రింట్ అవ్వాలి. దట్స్ ఫైన్. n అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఇది మొత్తాన్ని కలిపి ఒక లూప్లో పెట్టాలి. సో కాబట్టి ఎవ్రీ టైం కౌంట్ 0 అవుతుండాలి నాకు. సో కాబట్టి లెట్ కౌంట్ అనేది ఇక్కడ డిక్లరేషన్ చేసే బదులు మనం లెట్ బదులు గ్లోబల్ స్కోప్ కోసం వేర్ వాడదాము. ఈ కౌంట్ అనేది డిక్లరేషన్ చేసి వదిలేసి ఇక్కడి నుంచి మనం ఫర్ లూప్ స్టార్ట్ చేద్దాం. ఫర్ j ఈక్వల్ టు 1 దగ్గర నుంచి j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 దాకా j ప్లస్ ప్లస్ అవుతూ ఉండాలి. దీంట్లో ఏం జరగాలంటే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకొని దీని మధ్యలో పెట్టుకోవాలి. అయితే ఎవ్రీ టైము మనకు I2 నుంచి స్టార్ట్ n అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది n దాకా n1 నుంచి 100 దాకా అంటే హై ఎంత ఉండాలి? ఇక్కడ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ n అనేది 100 కింద ఇచ్చుకుంటాము. సో ఆటోమేటిక్ ఇక్కడ నేను 100 బదులు ఏం పెడతాను? n అని పెట్టేసేస్తాను. ఇప్పుడు I ఒక్కొక్కటి లోపలికి వస్తుంది. I1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి సమానమైన దాకా తిరగాలి అంటే ఇక్కడ మనం లాజిక్ సింపుల్గా కొద్దిగా మార్చుకోవాలి. ఇప్పుడు j యొక్క దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే I ఈక్వల్ టు 1 చేస్తాము అండ్ కౌంట్ ఈక్వల్ టు
జీరో చేసేస్తాం. బిగినింగ్ వచ్చేసి కౌంట్ ఈక్వల్ టు జీరో చేసేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే I1 కౌంట్ జీరో, ప్రతిసారి I1 అయిపోతుంటుంది. I లెస్ దెన్ జే దాకా, అంటే జే అనే నెంబర్కే కదా మనం ప్రైమా కాదని ప్రింట్ చేయాల్సింది. సో కాబట్టి ఇక్కడ ఎన్ అనేది మనకి ఏంటిది, ఇక్కడ ఎన్ వాల్యూతో కదా మనం చెక్ చేయాల్సింది. ఇప్పుడు జే పర్సంటేజ్ ఆఫ్ ఐ, జేని ఐ చేత భాగానించుకుంటూ వస్తున్నాము. ఎప్పుడైతే సాటిస్ఫైడ్ అవుతుందో అప్పుడు మనకి కౌంట్ ఇంక్రిమెంట్ అయింది, కౌంట్ వాల్యూ ప్రింట్ అయింది. దట్స్ అయిపోయింది ఇంతటితోటి. ఇప్పుడు దీన్ని మనం జస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. 100 ఒకటే ప్రింట్ అయిందా, మనకి ఏం ప్రింట్ అయింది, 100 ఒకటే ప్రింట్ అయింది. లెట్స్ క్లియర్ చేద్దాం. ఇక్కడ మనం ఏమవుతుంది, ఐ ఈక్వల్ టు ప్రతిసారి వస్తుంది, ఐ లెస్ దెన్ జే అని చెప్పని పిలుస్తున్నాము. లోపలికి వెళ్ళాక జే వాల్యూ ఫస్ట్ టైం 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం రాసిన ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే, లెస్ దెన్ జే అన్నాం. జే పర్సంటేజ్ ఆఫ్ ఐ అన్నాం. ఐ అంటే 1 దగ్గర నుంచి మనకి ఐ ఇంక్రిమెంట్ ఎక్కడ రాసాము, ఈ ఇఫ్లో రాసాము. ఈ వైల్ అయిపోయిన తర్వాత జే ప్లస్ ప్లస్ అయితే ఈ కన్సోల్ లాగా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ వైల్ ఫర్ అనేది ప్రాపర్గా బ్రేక్ అయిందా లేదా అని చూసుకోవాలి. కన్సోల్ డాట్ ఆఫ్ ఇక్కడ ఎన్ కాదు మనం ప్రింట్ చేయాల్సింది, జే అనే దాన్ని ప్రింట్ చేయాలి. దట్స్ క్లియర్. ఇప్పుడు క్లియర్ చేయండి. వెన్ యూ కెన్ ఎగ్జిక్యూట్. సో ఏమైనా పేమెంట్ ప్రింట్ అయింది, ఒకటే ప్రింట్ అయిపోయింది, మనకి మల్టిపుల్ ప్రింట్ అవ్వలేదు. ఎందుకని, జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అండ్ జే ప్లస్ ప్లస్ అన్నాము. ఐ వాల్యూ 1 అవుతుంది, ఐ లెస్ దెన్ జే అంటున్నాము. ఐ వాల్యూ 1 అయినప్పుడు జే వాల్యూ కూడా 1 కాబట్టి ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ కాదు, ఈ వైల్ లూప్లోకి వెళ్ళదు. వైల్ లూప్లోకి వెళ్ళదు కాబట్టి మనకు ఆటోమేటిక్గా కౌంట్ ఈక్వల్ టు 0 అని అంటది. అయినప్పుడు ఆ 1 అనేది ప్రింట్ అయింది. ఇమీడియట్లీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఫర్ లూప్కి రావాలి. జే ప్లస్ ప్లస్ అవుతుంది, జే ఎంత అవుతుంది, ప్లస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ మనం జేని డిక్లరేషన్ చేసుకోవాలి. ఇక్కడ జేని డిక్లరేషన్ చేయాలి. నౌ వీ కెన్ మూవ్ ఆన్ టు దట్. సో దట్స్ ఆల్సో 1 ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో ఒకసారి క్లియర్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. 1 అనే ప్రింట్ అవుతుంది. వై ఇట్ షుడ్ బి ప్రింటింగ్ అంటు ద 1. సో ఎవ్రీ టైం కౌంట్ 0 చేస్తున్నాము. ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే అంటున్నాము. మనం కనుక్కోవాల్సింది జేకి, జే కౌంట్ ప్లస్ ప్లస్ అంటున్నాము. అయిపోయిన తర్వాత కౌంట్ ఈక్వల్ టు 0 అనేది 3 ఈక్వల్ టు 0. దెన్ కన్సోల్ లాగ్ ఆఫ్ జే వాల్యూ. సో లెట్స్ క్లియర్ వన్ మోర్ టైమ్ వేర్ ఇట్ విల్ బి ప్రాబ్లమ్ విల్ బి రైజ్, వీ విల్ ట్రేస్ అవుట్ చేద్దాం. ఎలా డీబగ్ చేయాలో కూడా చెప్తాను మీకు. 1 ప్రింట్ అయి ఆగిపోతుంది. 1 ప్రింట్ అయి ఆగిపోతుంది అంటే అర్థమైంది, ప్రాబ్లం ఎక్కడో ఉంది. ఇక్కడ జే 1 ప్రింట్ అవుతుంది, జే ప్లస్ ప్లస్ అవ్వాలి కదా. సో కాబట్టి ఇక్కడ మనం లెట్ తీసుకున్నాము. ఎప్పుడు కూడా గ్లోబల్గా వేరియబుల్ వాడేటప్పుడు వీ షుడ్ యూజ్ ద వేర్. ఎందుకంటే బ్లాక్ స్కోప్లో పనిచేస్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా వేర్ కింద తీసుకుందాం. ఈ జేని కూడా వేర్ కింద తీసుకుందాం. ఇట్ షుడ్ బి వర్క్స్ ఆన్ ద గ్లోబల్లీ. లెట్స్ క్లియర్ ఆన్. దెన్ ఆల్సో షుడ్ బి ప్రింటెడ్ 1. వాట్ అబౌట్ ద ప్రాబ్లం? సో ఎలా ఈ ప్రాబ్లమ్ని మనం రిజాల్వ్ చేసుకోవాలి? సో ఫస్ట్ మన స్టెప్ ఏంటంటే, డీబగ్ చేసేటప్పుడు ఎప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ వేర్ జే ఈక్వల్ టు 1 అన్నాం, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అన్నాం, ఎన్ అనేది 100 అన్నాం అండ్ జే ప్లస్ ప్లస్. దట్స్ ఫైన్. ఫస్ట్ లోపలికి వస్తున్నాం. ఐ వాల్యూ ఎవ్రీ టైం ఏం చేస్తున్నాం, 1 దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలంటున్నాం. కౌంట్ కూడా 0 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నాం. ఐ వాల్యూ జే కంటే లోపల ఉంటేనే వైల్ లూప్ తిరగాలంటున్నాం. సో ఐ వాల్యూ ఎంత ఉంది, ఫస్ట్ మనకి 1 ఉంది, జే కూడా 1 ఉంది. ఈ కండిషన్ అసలు సాటిస్ఫైడ్ కాదు కాబట్టి సో ఆటోమేటిక్గా కౌంట్ 0నే ఉంటుంది కాబట్టి ఫస్ట్ నెంబర్ ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఐటరేషన్ పైకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఈ ఫర్ లూప్కి వెళ్ళాలి. ఎందుకని ఇక్కడ జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ పెట్టాం కదా. సో ఎన్ పెట్టినప్పుడు కంపల్సరీ ఎన్కి సమానమైన దాకా తిరగాలి కదా. సో వై ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక చిన్న కన్సోల్ లాగా రాద్దాం. అంటే అన్నిసార్లు తిరుగుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం జేని ప్రింట్ చేద్దాం. సో లెట్స్ ఇప్పుడు క్లియర్ చేసేద్దాం. క్లియర్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 100 దాకా మనకి తిరుగుతుంది. సో ఇట్స్ ఓకే, ఫైన్. బట్ వై ద లూప్ విల్ నాట్ బి గోయింగ్ ఇన్సైడ్, ఎందుకు వెళ్ళట్లేదు? ఐ ఆల్వేస్ 1, ఐ లెస్ దెన్ జే అంటే జే వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది కదా నెక్స్ట్ టైము. అప్పుడు లోపలికి వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు ఈ జేని ఐ చేత నిశ్శేషంగా భాగారించబడ్డప్పుడే కదా, అంటే ట్రిపుల్ ఈక్వల్ టు 0 పెట్టాలి. మనం అది కూడా ఒకటి మిస్ చేసాము. అయినప్పుడే కౌంట్ ప్లస్ ప్లస్ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, ఈ లూప్ కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇదే కన్సోల్ని దీని లోపలికి అసలు ఎప్పుడెప్పుడు వస్తుందో చెక్ చేద్దాం. ఎప్పుడు? సో ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఇక్కడ మనం ఏదైతే కన్సోల్ స్టేట్మెంట్ రాసామో, ఎక్కడ రాసాము,
ఎస్, ఇక్కడ ట్రిపుల్ ఈక్వల్ టు ఈ కన్సోల్ లాగ్ డాట్ జేఎస్ అనే దాన్ని తీసుకొచ్చి ఈ వైల్ లూప్ లో కడతాం. అంటే ఎన్నిసార్లు వైల్ లోకి వచ్చింది కూడా మనం చెక్ చేసేసుకుందాం. ఓకే, లెట్స్ క్లియర్ ద స్క్రీన్. డీబగ్ చేయడం అంటే ఇట్లానే కన్సోల్ చేసి డీబగ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, 15, 15, 16, 16, 17. ఓకే, అన్ని ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ బి గోయింగ్ ఆన్ టు ద ఇన్సైడ్. ప్రాపర్గా వెళ్తానే ఉంది మనకి. సో ప్రాపర్గా వెళ్ళినప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంది? సో కౌంట్ అనేది ఒకసారి మనం ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి దీన్ని బ్రేక్ చేసేద్దాం. కౌంట్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, కౌంట్ ప్లస్ ప్లస్ చేసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ కౌంట్ని ప్రింట్ చేద్దాం. ఓకే, కౌంట్ అనేది ప్రింట్ చేయాలంటే తీసేసి కౌంట్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, లెట్స్ వి కెన్ రన్ వన్ మోర్ టైం. ఇక్కడ క్లియర్ చేయండి, స్క్రీన్ కొద్దిగా పెద్దది చేసుకోండి, మనకు అవుట్పుట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 1, 2, 3 ప్రింట్ అవుతుంది. 11 తర్వాత 11 ప్రింట్ అవుతుంది. అంటే కౌంట్ 11 3 టైమ్స్ 5 టైమ్స్ అట్లా ప్రింట్ అవుతుంది. అంటే 100 టైమ్స్ కూడా రిపీట్ అవుతుంది. సో వై ఇట్ విల్ నాట్ బి ప్రింటెడ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. కన్సోల్ లాగ్ ఆఫ్ జే. ఎస్, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ ఫర్ లూప్ లోపే మనం ఉండాము. ఈ ఫర్ లూప్ ఇక్కడ క్లోజ్ అవుతుంది, జే ఇక్కడ పనిచేయాలి మన కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జే. నవ్ ఇట్ షుడ్ బి వర్కింగ్. ఐ థింక్ ఇట్ రిమూవ్ చేసేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జే ప్లస్ ఇక్కడ ఐ అనేది కూడా ప్రింట్ చేద్దాం. సో ఐ ప్లస్ డబుల్ కొటేషన్ సబ్ స్పేస్ ఫలానా నెంబర్ యొక్క ప్రైమ్ నెంబర్ ఎంత అనేది మనం ప్రింట్ చేద్దాం. లెట్స్ క్లియర్ ద స్క్రీన్, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే 1 ఒక్కసారి వెళ్తుంది, రిమైనింగ్ టైమ్స్ వెళ్ళటం లేదు. అంటే కౌంట్ దగ్గర కంపారిజన్ 2 టైమ్స్ అనేది వచ్చినప్పుడే అన్నాము. కానీ ఇక్కడ మనం చిన్న లాజిక్ పెట్టాము. I ఈక్వల్ టు 1 దగ్గర నుంచి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అన్నాము. ఇక్కడ 1 దగ్గర నుంచే స్టార్ట్ చేసాము. ఇక్కడ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు j పెట్టలేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. లెట్ us క్లియర్. ఇప్పుడు క్లియర్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనం ఎక్కడ సెలెక్ట్ అయ్యి ఉన్నాము ఎగ్జిక్యూట్ చేసేద్దాం. దెన్ వాట్ విల్ బి గోయింగ్ ఆన్? I ఈక్వల్ టు 1, j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, j ప్లస్ ప్లస్ కౌంట్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు j, I ఇందాక తిరగాలి. ఆ తర్వాత j యొక్క వాల్యూ I చేత భాగారించబడుతూ ఉండాలి. I ప్లస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడే కౌంట్ ప్రింట్ అవుతుంది. సో దెన్ తర్వాత కౌంట్ ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు 0 అని పెట్టామంటే అర్థమైంది, కౌంట్ ఎప్పుడైతే 0కి సమానం అవుతుందో దెన్ అప్పుడే కన్సోల్ లాగ్ ఐలో j వాల్యూ ప్రింట్ అవ్వాలి. బట్ దిస్ ఇఫ్ కండిషన్ ఈజ్ నాట్ వర్కింగ్. సో నేను చిన్న లాజిక్ చెక్ చేస్తాను, ఎందుకు బ్రేక్ అవుతుంది అనేది కూడా మనకు తెలియాలి, ట్రేస్ చేసుకోవాలి. ఈ కౌంట్ని తీసుకొని ఈ j దగ్గర ప్లస్ పెట్టేసి ఈ కౌంట్ కూడా ప్రింట్ చేస్తాను నేను. అంటే మనకి డీబగ్ చేస్తున్నా, యాక్చువల్గా సింపుల్గా క్లోజ్ చేయొచ్చు, బట్ మీకు అన్ని తెలియాలని నేను ఇలా రాస్తున్నాను డీబగ్ ఎలా చేస్తారనేది. లేకపోతే చాలా సింపుల్ ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ చూడండి మనకు వచ్చేసింది అన్ని. ఇక్కడ కౌంట్ చూడండి, 2కి వచ్చేసి 1, 3, 1, 2, 3, 4 అనేది వస్తుంది. ఇక్కడ కౌంట్ 2, 3, 4, 5, 6 అనేది నెంబర్ స్టార్ట్ అయింది. 1, 2, 3, 4, 5 అనేది నెంబర్ కంటిన్యూ వస్తుంది. ఎక్కడ దాకా? అప్ టు 100 దాకా. ఎక్కడెక్కడ 2 చేత భాగారించబడుతుంది చూడండి, ఇక్కడ 2 చేత భాగారించబడుతుంది 43. ఇంకా నెక్స్ట్ ఎక్కడ 47. బట్ వై ఇట్ విల్ నాట్ బి ప్రింటెడ్? మనకి ఇక్కడ కౌంట్ అనేది ఎప్పుడైతే 2 వస్తుందో అప్పుడే ప్రింట్ అవ్వాలి. బట్ 2 అనేది వచ్చినా కానీ మనకి ఇక్కడ 0 పెట్టాం మనం. అది ఇందాక మనం చేసిన మిస్టేక్. దట్స్ ఫైన్, ఇట్స్ ఓకే, అయిపోయింది. ఎప్పుడు 0 పెట్టాలనేది చెప్తాను ఇప్పుడు. అది మనం ముందాక కాపీ చేసింది మనం మార్చలేదు, అందువల్ల మనం ఎంత చెక్ చేసినా కానీ ట్రేస్ కాదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, ఇట్స్ ఫైన్. మొత్తం నెంబర్స్ అన్ని ప్రింట్ అయిపోయినాయి. సో ఈ అవసరం లేదు, ఇప్పుడు మనకు I అనేది అవసరం లేదు, j ఒక్కటే ప్రింట్ చేస్తే సరిపోయేది. అప్పుడు ఆల్ ప్రైమ్ నెంబర్స్ షుడ్ బి ప్రింట్. సరే క్లియర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేసేయండి. నౌ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ప్రింటెడ్. ఓకే, ఇక్కడ మనకి ఇందాక మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నుంచి కాపీ చేసినప్పుడు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనం కౌంట్కి వాడటం వల్ల దాన్ని ప్రింట్ చేసాం. ఇది ఈ థర్డ్ ప్రోగ్రామ్ నుంచి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో మనం ఓకే, మనం ఇందాక 0 పెట్టినా కానీ ఎందుకు రన్ కాలేదు సార్ అంటే 0 పెట్టినా రన్ అయింది. హౌ ఇట్ పాసిబుల్ అంటే వెరీ సింపుల్. I వచ్చేసి ప్రతిసారి 2 దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి, I వాల్యూ 2 దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి, అండ్ ఎప్పుడు కూడా లెస్ దెన్ j వరకే చెక్ చేయాలి. అప్పుడు కౌంట్ ఈక్వల్ టు 2 అనే 0 అనేది వాడాలి. ఓకే, లెట్స్ ఇప్పుడు కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడండి. లెట్స్ క్లియర్ ద స్క్రీన్,
then we can execute. Now it should be printed the all prime numbers. Okay, సో మనం ఫర్ లూప్ వాడాము, వైల్ లూప్ వాడాము. డోంట్ కన్ఫ్యూజ్, మీకు ప్రాబ్లం ట్రేస్ కావడం కోసమే అలా పెట్టాను. రెండోది ఇక్కడ మనం మిస్ అయ్యాము, ఇది మటుకు మిస్ అయ్యాము. అందుకనే మనం స్టెప్ బై స్టెప్ కన్సోల్ లాగ్ ఎందుకు చేసామంటే ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవాలంటే కన్సోల్ లాగ్ చేయాలి. ఒక్కోసారి మన కంటికి ట్రేస్ కాదు, అలాంటప్పుడు ఏం చేసుకోవాలి, లాక్ చేసుకుంటే ఎక్కడ రియల్ టైంలో మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా కంపెనీస్లో కూడా ఇలానే ఏం చేస్తామంటే ఎక్కడ బ్రేక్ అవుతున్నామో తెలుసుకోవడం కోసం కన్సోల్ లాగ్ రాసుకుంటాం. ఆ కన్సోల్ లాగ్ రాసుకొని ఎక్కడ కరెక్ట్గా వస్తుందో ఎక్కడ బ్రేక్ అవుతుందో ట్రేస్ అయ్యి అప్పుడు కరెక్ట్ చేస్తాం మనం. ఓకే, సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో స్విచ్ కేసు రిమైనింగ్ క్లాసెస్ ప్రాక్టీస్ చేద్దాం. నా వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్.